హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 40 సైజ్ వారికి బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ని అయితే ఇచ్చాను. అలాగే ఫ్రంట్ వచ్చేసి డీప్ యూ వచ్చేలాగా, అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఇలా మనకి షోల్డర్ దగ్గర నుంచి డీప్ యూ లాగా రౌండ్ షేప్ కనిపించేలాగా కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి. ఇలా నీట్గా పరుచుకోవాలి, ఎలాంటి ముడతలు అనేవి లేకుండా నీట్గా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత మీకేమైనా ముడతలు వచ్చాయనుకోండి నడుము దగ్గర, అట్లా అంటే మీరు నెక్ డీప్ దగ్గర మిస్టేక్స్ చేశారని అర్థము. కాబట్టి ఎలాంటి ముడతలు అనేవి లేకుండా ఇలా నీట్గా పరుచుకుంటే మీకు చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చెస్ట్ కొలత చూసుకోవడం కోసం ఒకవైపు చంక దగ్గర కుట్టు నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు కొలుచుకోండి. ఇది 21 ఇంచెస్ వచ్చింది. అలాగే బ్లౌజ్ యొక్క పొడవు ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కూడా కొలుచుకోండి. ఇది 14.5 ఇంచులు వచ్చింది. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు, అలాగే కింద నడుము పట్టి దగ్గర 1/2 ఇంచు కలుపుకొని మనం 15.5 ఇంచులు ఉండేలాగా బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడు చూద్దాము. అలాగే లైనింగ్ క్లాత్ని తీసుకొని ఒకసారి తడిపి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకోండి. నీట్గా ఐరన్ చేసిన తర్వాత మీకు ఇలా కార్నర్స్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత నడుము పట్టి కుట్టుకుంటాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేయండి, ఖర్చు కోసం అన్నమాట ఇది. ఇప్పుడు మనకి 21 ఇంచులు వచ్చింది కదా చెస్ట్ కొలత, ఈ టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ ఎక్కడికి వస్తుంది, 10.5 ఇంచ్ దగ్గరికి వస్తుందండి. ఈ 10.5 ఇంచుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి నడుము దగ్గర. మనం బ్లౌజ్ మొత్తాన్ని ఓపెన్ చేసి కొలత చూసుకున్నాం, కానీ కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాం కాబట్టి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెన్స్ అనేవి బయట వైపుగా ఉండేలాగా చూసుకొని బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 15.5 ఇంచులు ఉండేలాగా బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ ఇది బోట్ నెక్ కాబట్టి 7.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 7.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకునేటప్పుడు ఇలా కింది వైపుకి కూడా ఫోల్డింగ్ చేసిన వైపు నుండి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుని మార్క్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కొలత అనేది. ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని ఇప్పుడు చెస్ట్ వైపుగా కూడా 10.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేయండి. ఇలా ఎల్ షేప్ వచ్చింది కదా, ఈ ఎల్ షేప్ వచ్చిన దగ్గర 1.5 ఇంచుతో టేప్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇలా 1.5 ఇంచుతో మార్క్ చేసుకొని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఈ విధంగా మీరు డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. పైన షోల్డర్ 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, దీన్ని స్కేల్తో లైన్గా డ్రా చేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంటుంది. అలాగే నెక్ యొక్క డీప్ 3.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ కాదండి, కాబట్టి నేను ఫోల్డింగ్ ఉన్న వైపు నుండి కట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఓపెన్స్ తీసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ ఓపెన్స్ వైపు నుండి కట్ చేసుకోండి. నెక్ యొక్క డీప్ 3.5 ఇంచులు ఉండేలాగా తీసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది కలుపుకోండి. అలాగే కింది వైపున బాక్స్ షేప్ వచ్చేలాగా నెక్ షేప్ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేస్తున్నాను. అలాగే ఆది జాకెట్ తీసుకొని నెక్ యొక్క డీప్ అనేది ఎంత ఉందనేది చూసుకోండి. బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ విధంగా మనం కటింగ్ చేసే బ్లౌజ్ మీద ఫేస్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మీరు ఖర్చు కావాలనుకుంటే 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ విడ్త్ 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ బ్రాడ్గా వద్దు, నార్మల్గా కావాలి అనుకుంటే 2.5 కూడా తీసుకోవచ్చు. మరి 2.5 అంటే కొంచెం చిన్నగా అవుతుందండి, కాబట్టి ఇక్కడ 3 ఇంచులు అయితే తీసుకున్నాను నేను. ఇలా 3 ఇంచులు తీసుకుని ఒక పావు తక్కువ 3 ఇంచులు ఒక పావు ఇంచు మంది ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. రౌండ్ షేప్ అనేది బాక్స్లోనే కొంచెం రౌండ్ తిరిగేలాగా ఉందన్నమాట. నెక్ డిజైన్ థంబ్నెయిల్లో చూసారు కదా, ఆ విధంగా ఈ విధంగా డ్రా చేశాను నేను. మీకు కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 3 ఇంచులతో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ వైపుకి ఒక పావు ఇంచు డౌన్ ఉండేలాగా తీసుకోండి. ఇది బోట్ నెక్ కాబట్టి ఆర్మ్ రౌండ్ వైపుగా డౌన్ ఉండేలాగా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవాలి.
ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నేను వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఇలా మొత్తంగా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ రౌండ్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇంకొక వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. పఫ్ హ్యాండ్స్ని కటింగ్ చేస్తున్నాను. చాలా తక్కువ క్లాత్తో పైన షోల్డర్ దగ్గర చిన్నగా పఫ్ వచ్చే విధంగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసాం కదా, హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా ఓపెన్స్ అనేవి మన వైపుకి ఉండేలాగా తీసుకోండి. ఇలా తీసుకొని మీకు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది ఎటువైపుగా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోండి. ఇటు మనకి ఇటువైపుగా అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇటు కార్నర్స్ ఉన్నాయి కదా, మనకి ఓపెన్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక పావించు క్లాత్ వదిలిపెట్టేసి స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసేయండి. ఎందుకంటే ఈ పన్నా ఉన్నదాన్ని కుట్టామనుకోండి ముడత అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను లైన్ అయితే డ్రా చేశాను కానీ కట్ చేయలేదు, తర్వాత కట్ చేస్తాను. అలాగే ఇంకొక పావించుతో హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇంకొక పావించుతో ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా వేసుకోండి. చూసారు కదా, ఇలా నీట్గా వేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్ కుట్టారనుకోండి, గల్లా దగ్గర అంటే నెక్ దగ్గర లూజ్ వస్తుంది, నెక్ డీప్ దగ్గర. అలా లూజ్ రాకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో చెప్పాను, తప్పకుండా చూడండి. అలాగే బ్యాక్ పార్ట్ని వేసాం కదా, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా ఇలా లైన్స్ని డ్రా చేసుకోండి. ఇలా టోటల్గా లైన్స్ని మొత్తాన్ని కూడా డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ దగ్గర ఎంతైతే ఉందో అక్కడ ఒక చిన్నగా లైన్ని డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఇక్కడ నేను నెక్ యొక్క డీప్ అనేది కొంచెం రౌండ్ షేప్ అంటే యూ షేప్ వచ్చేలాగా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యూ షేప్ ఏ విధంగా తీసుకోవాలనేది చెప్తాను. అలాగే ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఉన్నదానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి కింది వైపుగా. కాబట్టి ముందుగానే స్కేల్తో లైన్ డ్రా చేశాను. అలాగే ఇక్కడ ఖర్చు అనేది అతుకు పడుతుంది, ఇది కుట్టేటప్పుడు నేను అతుకు వేస్తాను. 4 ఇంచులు నెక్ విడ్త్ ఉంది కదా, ఇక్కడ నేను నెక్ యొక్క డీప్ అనేది 4.5 ఇంచుల నెక్ యొక్క డీప్ అనేది తీసుకుంటున్నాను. బోట్ నెక్ టైప్లోనే కావాలి అనుకుంటే 3.5 ఇంచులు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ కొంచెం డీప్ యూ పెట్టమన్నారు కదా, బోట్ నెక్ టైప్లో కట్ చేస్తే డీప్ యూ అనేది అంతగా పర్ఫెక్ట్గా కనిపించదు. కాబట్టి ఇక్కడ నేను 4.5 ఇంచులు ఉండేలాగా తీసుకొని ఈ విధంగా బోట్ నెక్ అంటే యూ షేప్, డీప్ యూ షేప్ వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచులు ఉంది కదా, చూడండి ఇటువైపుగా 5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. పైన మనకి నెక్ విడ్త్ అనేది 4 ఇంచులు, కింది వైపున డీప్ దగ్గర నుంచి 5 ఇంచులు తీసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీయండి. ఇలా రౌండ్ షేప్ అనేది తీయడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా డీప్ యూ లాగా కనిపిస్తుంది, రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ వైపుగా ఒక 1/2 ఇంచ్ కిందకి ఉండేలాగా చూసుకొని ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ కింది వైపుగా అంటే నడుముకి వెస్ట్ రౌండ్ ఉంది కదా, అటువైపుగా మనము ప్రిన్సెస్ కట్ని డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ని డ్రా చేసుకోవడం కోసం పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి 11 ఇంచులు, చెస్ట్ అంటే ఇది 40 సైజ్ కాబట్టి 11 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. కింది వైపుగా పావు తక్కువ 4 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం బ్రష్ ప్యాంట్ చూసాం కదా 11 ఇంచులు, అక్కడికి 4 ఇంచులు ఉండేలాగా తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ రావడం కోసం మనం స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఒక 2 ఇంచుల దగ్గరికి క్లాత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని వీటిని స్కేల్తో లైన్స్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా లైన్ని కలుపుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది ఆర్మ్ రౌండ్లో కలిసేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. డాట్ కోసం 2 ఇంచుల విడ్త్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల విడ్త్ దగ్గర ఒక 2 ఇంచెస్ పైకి వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ కిందకి మార్క్ చేసాం కదా, అది కాకుండా 2 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి మనం ఫస్ట్ పాయింట్ మార్క్ చేసాం కదా 11 ఇంచులు, అక్కడికి కర్వ్ షేప్ కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా డాట్ కోసం, ఇటు ఎక్స్ట్రా క్లాత్ వైపుగా 2 ఇంచెస్ తీసుకోండి. నేను ఫస్ట్ అయితే 1 ఇంచ్తో మార్క్ చేశానండి, 2 ఇంచెస్తో తీసుకోండి.
ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకోండి. వెస్ట్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయడానికి స్టిచ్చింగ్లోకి క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి ముందుగానే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. సైడ్ వైపుగా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అతుకు వస్తుంది కదా, ఇక్కడ అతుకు అనేది కట్ చేయగా మిగిలిన క్లాత్ది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ రౌండ్ని కట్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ని కూడా కటింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ యొక్క డీప్ 4.5 తీసుకున్నాను. అలాగే విడ్త్ దగ్గర 5 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను కదా. కొంచెం ఎక్కువ డీప్ కావాలి అంటే షేప్ అనేది ఎక్కువ కనిపించేలాగా ఉండాలి అనుకునే వాళ్ళు 5.5 ఇంచులనే తీసుకోవచ్చు. అలాగే నెక్ యొక్క డీప్ అనేది 5.5 6 వరకు కూడా తీసుకోవచ్చు. నార్మల్ నెక్ డీప్ లాగా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకొని చేసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నప్పుడు మీరు హుక్స్ పట్టి కాజపట్టి కుట్టేటప్పుడు చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటి అంటే ఒక 1/2 ఇంచ్ కొంచెం లోపలికి వచ్చేలాగా చూసుకొని కుట్టుకోండి. హుక్స్ పట్టి ఉన్నదానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి అంటే లేదా క్రాస్గా అయినా కట్ చేసుకోండి. హుక్స్ పట్టి దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కింద వరకు కూడా. ఆ వీడియోని నేను ఇందులో చెప్పలేదండి, స్టిచ్చింగ్ వీడియోలో చెప్పాను, తప్పకుండా చూడండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కుట్లు కావాలి కదా, వీటి కోసం మనం ఇటువైపుగా 2 ఇంచెస్ ఇటువైపుగా 1 ఇంచ్ ఎక్కువ వచ్చేలాగా తీసుకున్నాము. అలాగే డిజైన్ క్లాత్ పైన వేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుని దీన్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్లో హుక్స్ పట్టి దగ్గర నుంచి వెళ్ళి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా ఒక 1 ఇంచ్ పైనుంచి కిందకి కట్ చేసుకోవాలి. ఇది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.